R360 న్యూస్ కి స్వాగతం. నేను ప్రియ. 3 పెళ్లిళ్లు చేసుకుని మహిళలను మోసం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్నాలో అరుణ మాట్లాడుతూ 2017లో వివాహం చేసుకుని మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని అన్నారు. ఇప్పటి వరకు 3 వివాహాలు చేసుకున్నారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. బాధిత మహిళ అరుణకు న్యాయం చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ అనితా కుమారికి న్యాయం జరిగే విధంగా మేము మహిళా సమైక్య యువజన సమైక్యగా పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ అమ్మాయి భర్త 3 పెళ్ళిళ్ళు చేసుకొని 4వ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ అమ్మాయిని 2017లో పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు కాపురం చేసి తదనంతరం 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. అతను ఇట్లనే మగాడు మృగాలుగా మారి ఇట్లనే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా పోతాడని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అమ్మాయి నాకు న్యాయం ఏమి, ఇట్లా నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావని అంటే ఈ అమ్మాయిని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటా, నువ్వేమో నన్ను అనడానికి అని చెప్పి ఈ అమ్మాయిని చాలా దారుణంగా కఠినంగా శిక్షించడం జరిగింది. కాబట్టి మేము మహిళా సమైక్యగా ఈ అమ్మాయి తరఫున పోరాటం చేయడానికి వచ్చినాం. సిహెచ్ విజయ్ కుమార్ అనే అబ్బాయి ఇట్లా ఫస్ట్ ఒక అమ్మాయితో సహజీవనం చేసి ఆమెకు భరణం కట్టించి పంపించినాడు. 2వ పెళ్ళి ఈ అమ్మాయి అనితా కుమార్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి కొంచెం యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్న తరుణంలో మళ్ళీ 3వ పెళ్లి కూడా చేసుకున్నాడంట. తెలుసుకొని ఈ అమ్మాయిని అనితా కుమార్ అనే అమ్మాయి 4 నెలల కిందట మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కానీ అతను మాత్రం ఎక్కడ స్పందించడం లేదు. ఎన్నిసార్లు పిలిచినా మనకి దారికి రావడం లేదు. మా ప్రధానమైన డిమాండు అనితా కుమార్కి జీవనాధారం కల్పించాలి. ఆ పాప నాకు భర్తే కావాలంటుంది, వాడేమో నాకు వద్దంటున్నాడు. కాబట్టి అతనన్నా వచ్చి చూసుకోవాలా, లేదా అమ్మాయికి జీవనాధారం కల్పించాలి. ఈమె ఒంటరి మహిళలు, వీళ్ళు 3, తండ్రి లేడు. ఆ పాపకి పెళ్లి కాని చెల్లెలు ఉంది, తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఆ అమ్మాయి ఎట్లా బతుకుతుంది? వాడేం నిత్య నూతన పెళ్లి కొడుకులాగా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటే వాడిని అడిగే వాళ్ళు లేరనే వాడి ధైర్యం. కాబట్టి మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేసేది ఏముందంటే అనితా కుమార్కి కంపల్సరీగా న్యాయం జరిపించాలని మేము ఈ తరుణంలో డిమాండ్ చేస్తాము. నా పేరు పి శ్రావణ్ రెడ్డి, జిల్లా ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి. నా భర్త విజయ్ కుమార్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుని అక్కడ హైదరాబాద్లో ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. నాకంటూ ఏ ఆధారం చూపించట్లేదు. అనితా కుమారి సార్, నా భర్త విజయ్ కుమార్ వచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు సార్. నాకు న్యాయం కావాలి. పోలీసుల దగ్గరికి వెళ్తుంటే కూడా నాకు న్యాయం జరగట్లేదు. నేను చనిపోదాం అనుకున్న టయానికి ఈ అక్క వాళ్ళు అప్రోచ్ అయ్యి నేను కనుక్కొని మహిళా మండలి దగ్గరికి వచ్చినందుకు ఇంతవరకు పోరాడుతున్నారు. నాకు నా భర్త కావాలి. లేని పక్షాన నాకు ఒక జీవనాధారం చూపించాలి. మా అమ్మకు నాకు ఎవరు లేరు సార్ తోడుగా. నాకు ఏదో ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.